వస్తా నీకు నాకా వస్తుంది ఫుల్ గజ అవుతాగా నేను కదా వీడు తీసగాడు వీడు బ్రో వెళ్ళగా. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే, నిన్న మొన్న వర్షం పడ్డది కదా, ఆ వాగులకు వాటర్ వచ్చినాయి, అక్కడికి వెళ్తున్నాం. ఎవరెవరు అంటే వీళ్ళందరూ. సో గాయ్స్, మొత్తానికి అయితే అక్కడ ముందట ఉంది, అక్కడ పొలాలు దాటి వెళ్ళిపోవాలా. వీళ్ళు వెనకాల అందరు నడుచుకుంటూ వస్తున్నారు. పడే రోజులన్నా ఆయన రోజు ఈడికే వస్తాడు వాడు, మళ్ళా కథలు పడుతున్నాడు. అన్ని బలరం తీసుకొని వస్తాడు, బలరం తీసుకొని ఈడికే వస్తాడు, నాకు తెలియదు అంటున్నాడు. ఇబ్బంది అవుతుంది. ఆయనతో ఇరిగినాయి అనుకో, మళ్ళీ భయపడతాడు ముందుగానే. బ్రో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అడిగి పోయి నీళ్ళు ఉన్నాయంట చూసి దుంకుడే అందులో. అంతేనా? అంతే. స్విమ్మింగ్ వస్తా నీకు? నాకా వస్తుంది ఫుల్ గజ అవుతాగా నేను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు ముంగటే వద్దాం, ఇదే ప్లేస్ చూద్దాం. గజితగాడంట బ్రో అయినా. ఇప్పుడు ఈత నేర్చుకోనికే వస్తుంది. అవునా? మీకు నేర్పియా నీకు సార్. నాకైతే ఈత రాదు, అలా నేర్పిస్తాడంట. చిన్న ఇరిగింది. ఇక్కడ ఓవర్కి ఈత రాదు. సో మేమేమో అనుకున్నాం, ఏమో అవుతుంది. ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఏం లేవు, తక్కువనే ఉన్నాయి. ఈడైతే మంచిగా వస్తున్నాయి. ఇంట్లో ఈత కొడతాడు. అరే ఈ నీళ్ళ ఈత కొట్టొద్దు రా, ఎట్లా వస్తున్నాయి రా వాసన, కంపులు వస్తాయి. ఇక్కడ దీని పట్టుకుంటుంది. ఇక్కడ చెప్తారా? పరిశాన్ రా సాంగ్ వేస్తాడు, పరిశాన్ సాంగ్ వేస్తాడు నీకు. ఈయన గజితగా కానీ భయపడుతున్నా నాకు దిగుదామంటే. నీళ్లు బాగాలేవురా, ఒకసారి వాటర్ చూపెట్టరా క్వాలిటీ. ఈ వాటర్ ఎంత నీట్గా ఉన్నాయో చెప్పండి. ఈ వాటర్ లో స్విమ్మింగ్ వచ్చారు. ఇక్కడ చూపెట్టి ఒకసారి చూపెట్టి అంతా చూపెట్టి.
రౌతులు ఉంటాయి కింద. ఏమైందిరా? అరే లేపుతా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. ఇంటికాడ ఏం చేస్తావు? పని చేస్తావా? పక్క అన్ని పనులు వింటావా? వీడు ఇప్పుడు ఇట్లనే అంటాడు. పోతావు రోజు మీ అయ్యట్ల మాట వింటావా? ఇనవా మలచర ముంచు. అరే అయ్యప్ప వింటావా? ఇప్పుడు వింటావా? మీ డాడీ అన్న మాట వింటావా? ఇంకా డైవ్ బాడీ బిల్డర్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. వీడే హ్యాండిక్యాప్డ్ స్టిల్ అన్ని కోతి పనులు చేస్తుంటాడు. బ్రో స్విమ్మింగ్ చేస్తాడు. బ్రో ఇంట్లో స్విమ్మింగ్ చేస్తాడు కానీ గన్నకు తీయండు. ఇంట్లో బాగాలేవు నీళ్ళంతా అంతా పిచ్చి లోపల పెట్టినా కనిపిస్తుంది కానీ మంచిగా లోపల ఉండదు అది. కానీ అది బాగానే నీళ్ళలో దొరికినట్టు ఇచ్చాడు కింద. బ్రో డైవ్ చేస్తాడంట వీడు. వీళ్ళ ఇంట్లో ఈ వీడియో చూసినాక డైవ్ చేపిస్తారు. అసలు అలా ఇంట్లో కొట్టే వీడియో ఇట్లా మీకు పెడతాము. ఎంతైనా చిన్న పిల్లగాని చేసి ఆడుకుంటారు. అసలు పడే బ్రో పడ కాలేదు. అరే ఈత వచ్చురా బాబు. గజితగాడు ఇగో ఆగాగు, వాడి షర్ట్ ఇప్పేసిండు. ఇగో వీడి షర్ట్ నానిపి వాడికి ఇస్తున్నాడు. అరే ఇక్కడ మేము పెడదాం రా, అది ఉంటుంది చూడు ఒకటి. దెబ్బలు తాకుతాయి. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై. అది నీపోతుంది షర్ట్ ఈరోజు. అరే క్యాచ్ రా. అరే ఇటే ఇటే. అరే అరే వాడెందుకు రా, వాడేమో రెడీ అవుతుండు. వద్దురు. సో అయిపోయింది గాయస్, ఇదైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అందరు స్నానాలు చేసి దుంకిర్రు. అయ్యో వీడ రీల్స్ ఎఫెక్ట్ మొత్తంగా అయితే గాయస్ అయిపోయింది. ఇక ఇంటికి పోయి మళ్ళీ స్నానాలు చేయాలి. ముంగటేనా బోర్ కనిపించింది అనుకో, ఆ బోర్ కాడ మునుగుడే. ఇందాక ఛాలెంజ్ చేసినావు కదా నితిన్, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తా. దుంకుతాడు. ఏడా బోర్ కాడనా? బోర్ కాడ కదా అక్కడ, ఈడ కాలువ దగ్గరనా దుంకుతారంట. చూద్దాం ఏం చేస్తున్నాం మరి బ్రో. ఫ్రెండ్స్ అంత కాలని ఏమన్నా ఇరిపోయిందంటే మాకు సంబంధం లేదు ఫ్రెండ్స్. ఆడ పడ్డాడు అంతే, అంకుల్ వద్దన్నగా నిన్లేడు అని చెప్తాం అంతే. ఇంట్లో పడితే ఇదంతా క్లిప్ ఉంటుంది, పడకపోతే కాదు. ఇప్పుడు వీళ్ళందరూ యూజ్ చేస్తే చిన్న కోసం దుంకుతారంట. చూద్దాం.
ఇగో ఇదే ఈడికెంచా అక్కడ సైడు ఎట్కించి ఎక్కడ సైడ్ దుంకేసి రైట్ ఈడికి ఇస్తాము అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. బ్రో వెళ్ళరా ముందుగా ఏమైంది ఇక్కడ స్లిప్ అయిందిరా. ఏడా ఆడనా బయట అయితే ఓకే లోపల అయితే 108. సో గాయస్ మొత్తానికి అయితే అయిపోయింది వీడియో. ఇంటికి వెళ్తున్నాం మీ అందరము. చార్జింగ్ ఎంత ఉండే అండి తీసుకున్నప్పుడు? బ్రో బాయ్. చలో బాయ్. బాయ్ చెప్పరా. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, గంట కూడా కొట్టుకోండి. గంట కొట్టకపోతే మమ్మీ